సినిమా రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శృతి హాసన్. నటిగానే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా తన సత్తా చాటుతున్న ఈ బ్యూటీ ఇటీవలి తన జీవితం, కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వరుస విజయాలు అందుకున్న ఆమెకు అవకాశాలు తగ్గడానికి రీజన్ ఏంటి? జీవితంలో ఎదురయ్యే కష్టమైన రోజులు ఎంతో విలువైన పాఠాలతో సమానమని శృతి హాసన్ అన్నారు. ఇటీవలి జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని తన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఏ రంగంలోనైనా రాణించాలని అనుకుంటే ఖచ్చితంగా సవాళ్లను అధిగమించాల్సిందే. అది చాలా సహజం. కానీ మీరు దేనినైనా నిజంగా ప్రేమించి మీ జీవితంలో అదే చేయాలని నమ్మినప్పుడు ఆ కష్టమైన రోజులు కూడా విలువైన పాఠాలుగా మారతాయి. ఆ సవాళ్లే మిమ్మల్ని భవిష్యత్తులో ముందుకు సాగేలా ప్రోత్సహిస్తాయి అని ఆమె చెప్పుకొచ్చారు. శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితంలో 1-2 సార్లు ప్రేమలో విఫలమైన సంగతి అభిమానులకు తెలుసు. ఆ మానసిక సంఘర్షణ నుంచి ఆమె చాలా ధైర్యంగా బయటపడ్డారు. అప్పటి నుంచి తన దృష్టంతా సినిమాలతో పాటు ఇతర క్రీడా పోటీలపై, తనకిష్టమైన సంగీతంపై పెట్టారు. ఇందుకు ఉదాహరణే ఇటీవలి హైదరాబాద్ నగరంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్. ఈ కార్యక్రమంలో ఆమె ప్రత్యేకంగా పాల్గొని ఎంతగానో సందడి చేశారు. ఆటల ద్వారా వచ్చే ఉత్సాహం ఎంతో పాజిటివిటీని ఇస్తుందని ఆమె నమ్ముతారు. ప్రస్తుతం వెండితెరపై నటిగా ఆమె అంత బిజీగా అయితే లేరు. కానీ తన మార్క్ చూపిస్తూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన పెద్ది సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో మెరిసి తన డాన్స్తో, గ్లామర్తో మరోసారి తన సత్తా ఏంటో చాటారు. ఇక నటనతో పాటు ఆమెలోని సింగర్ కూడా మళ్లీ బిజీ అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న వారణాసి సినిమా కోసం శృతి హాసన్ ఒక అద్భుతమైన పాట పాడి సంచలనంగా మారారు. ఈ సాంగ్ వారణాసి ప్రీ గ్లిమ్స్ రిలీజ్ టైంలో బాగా హైప్ తెచ్చింది. ఇక నటన పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఆమె చేతిలో పాన్ ఇండియా మూవీ సలార్ 2 ఉంది. మొదటి భాగంలో తన నటనతో ఆకట్టుకున్న శృతి రెండో భాగంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రీ ఎంట్రీలో క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్లు అందుకున్నప్పటికీ ఎందుకో ఆమెకు అంతగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఆమె కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేయడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఆమె తన ఫస్ట్ లవ్ అయిన మ్యూజిక్ పై ఎక్కువగా దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.